2024 మెగానామ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లారు. సరే 2025లో రాబోతున్నటువంటిది ఎలాంటి చిత్రాలు, ఎలాంటి పరిస్థితులు, ఎలా ఉండబోతుంది? అంటే సంక్రాంతి అయితే మాత్రము చాలా బాగుందండి. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా 3 భాషలో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలో. దానికి ఆల్రెడీ సెన్సార్ అయిందన్నారు, U/A సర్టిఫికేట్ వచ్చిందన్నారు. ఆ సినిమాకి కూడాను మంచి అప్పలాజ్ వచ్చే ఆస్కారం ఉందని చాలా దిల్ రాజు గట్టిగా నమ్ముతున్నారండి. వెంటనే దాని వెనకాలే వస్తుంది డాకు మహారాజ్ అండి, బాలకృష్ణ గారిది. నిజానికంటే లాస్ట్ ఇయర్లో అండి ఒక ఇద్దరు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాడు. ఒకటి మనమే చేశాము, ఏది మురళీమోహన్ గారిదండి నట స్వర్ణోత్సవం. అలాగే బాలకృష్ణ గారిది నట స్వర్ణోత్సవం జరిగిందండి. ఇక ఎన్టీ రామారావు గారితో అయితే నట వజ్రోత్సవం కూడా జరిగిందండి. ఆయన ఫస్ట్ సినిమా మన దేశం విడుదలై 75 సంవత్సరాలు అయిన సందర్భంలో విజయవాడలో చాలా ఘనంగా ఆ వేడుకను కూడా చేశారు. కాబట్టి ఇటు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీకి చెందినటువంటి హీరో సినిమా సంక్రాంతికి వస్తుంది, బాలకృష్ణ గారితో వస్తుంది. దాని వెనకాలే 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి మన వెంకటేష్ సినిమా వస్తుందండి. కాబట్టి ఒక సినిమా రంగానికి చెప్పినటువంటి 3 పెద్ద ఫ్యామిలీస్ చెందిన సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. కాబట్టి ఒక గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంటుందండి. ఇంకొకటి ఏంటి, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏం రిలీజ్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 2 సినిమాలు అయితే వస్తాయండి. హరిహర వీరమల్లు వస్తుంది, ఓజీ కూడా వస్తుంది. అలాగే ప్రభాస్ సినిమాలు, ఇక అగ్ర కథానాయకులు అందరి సినిమాలు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఆస్కారం ఉందండి. రైట్, బాగుందంటారు అయితే. ఓకే, ఇట్లాంటి వివాదాలు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. వివాదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ మీదే ఎక్కువగా ఉంటుంది.